మీరు ఐటీలో ఉండుంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఈవినింగ్ కాగానే కాల్స్, మీటింగ్స్, మేనేజర్ టాస్క్ అయిపోయిందా అని అడగటం, గోల ఈవినింగ్స్ అంటేనే చాలా ఘోరంగా అవుతుంది. బట్ ఈ ఘోరం నుంచి తప్పించుకోవటం ఎలా? ఇది ఎందుకు అవుతుందంటే మనం మన ప్యాషన్ని ఫాలో అవ్వకపోవటం. చాలామందికి మనం ఐటీ జాబ్లో ఉండాలని ఐటీ జాబ్లోకి రాలేదు, మనకి వేరే ఏదో చేయాలనిపించినా కానీ ఎవరో ఎప్పుడో ఏదో చెప్పారని చెప్పి మనం ఇంకా ఐటీ జాబ్ చేస్తున్నాము. ఇలా కాకుండా మన లైఫ్లో మనకి నచ్చింది చేయాలి అనుకుంటే మనం మన ప్యాషన్స్ని ఐడెంటిఫై చేయాలి. మన ప్యాషన్ని ఐడెంటిఫై చేయడానికి 3 క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు ఏ పని చేస్తే బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ మీరు ఒక ఫ్లోలో వెళ్తారు, ఎంతసేపు ఆ పని చేసినా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ పని ఏంటి? సెకండ్, మీ లైఫ్లో మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం వేరే వాళ్ళు ఎవరు ఫేస్ చేస్తున్నారో అది వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారా? ఈ సెకండ్ క్వశ్చన్ కూడా అడగండి, దానికి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. థర్డ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ పనిని మీకు ₹1 రాకపోయినా చేయగలుగుతారా? ఎందుకంటే ప్యాషన్ ఉన్నప్పుడు మనకు ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని రిజల్ట్ మీద కాదు. సో మీరు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసుకున్నప్పుడు మీరు ప్యాషన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ ప్యాషన్ మీద పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఆ మీటింగ్స్లోనే బతుకంతా, మీటింగ్కి టైం అవుతుంది వెళ్ళిపోవాలి.